మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అని చెప్పేసి మనం ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు కేసుల గురించి తెలుసుకోబోతున్నాం. 1950 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఇచ్చినటువంటి కీలకమైన కేసులు, మైలురాయిగా ఉండిపోయినటువంటి కేసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సివిల్స్లో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ ఇండియన్ పాలిటీ పైన అడిగేటువంటి క్వశ్చన్స్లలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటివి, తప్పనిసరిగా అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే. సో ఈ మధ్య కాలంలో ఇంకా ట్రెండ్ ఏ విధంగా చేంజ్ అయిందంటే, ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్తూ, ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి చెప్తూ ఆ జడ్జిమెంట్లోని లేని అంశాలు ఏమిటి అని అడుగుతున్నారు. సో గతంలో మన క్వశ్చన్స్ ఎలా ఉండేనంటే, సో ఈ క్రింది వాటిలో వ్యక్తి గోప్యతా హక్కు గురించి పేర్కొన్నటువంటి కేసు ఏది, ఈ క్రింది వాటిలో ఏ కేసులో రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది, ఈ క్రింది వాటిలో ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి వివరించింది, ఈ క్రింది వాటిలో సమాఖ్య, లౌకికత్వము అనేవి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొన్నది. ఇగో ఈ మాదిరిగా మనకు సుప్రీంకోర్టు కేసుల గురించి మనకి ఎగ్జామ్లో అడిగేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఏంటిదంటే, ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్తున్నారు ఆ కేసు దేనికి సంబంధించింది అని క్వశ్చన్లోనే చెప్తూ ఈ క్రింది వాటిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో లేని అంశం ఏంటి, ఈ క్రింది వాటిలో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లోని అంశాలు ఏమిటి, అంశాలు కానివేమిటి అనేది చెప్పేసి అడుగుతున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే ఇలాంటి క్వశ్చనింగ్ విధానం ఎస్ఐ ఎగ్జామ్లో కూడా అడిగారండి. సివిల్స్లో ఆ ట్రెండ్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా అది అనుసరిస్తున్నారు. ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఆ మాదిరి క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు పాలిటీ పైన మంచి పట్టు ఉండి పాలిటీ పైన వచ్చేటువంటి క్వశ్చన్స్ నుంచి ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అని చెప్పేసి కొన్ని కేసుల గురించి, వాటి యొక్క పూర్వపరాల గురించి ఇన్డెప్త్గా తెలిసి ఉంటేనే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. ఉదాహరణకు తెలంగాణ ఎస్ఐ 2018 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఒక బిట్టు మీకు చెప్పినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఎస్ఐ ఎగ్జామ్లో అందులో ఒక ప్రిలిమ్స్లో జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే 2018 జూన్ 5వ తేదీన 2018 జూన్ 5వ తేదీన భారత సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ను సమంజసమనే పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ను సమర్థిస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో, ఇచ్చినటువంటి తీర్పులో ఈ క్రింది వాటిలో లేని అంశం ఏది అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి, క్వశ్చనే చాలా లెంతీగా ఉంది. ఆ క్వశ్చన్ TSSI 2018 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ఆ క్వశ్చన్ చూస్తే ఆ క్వశ్చనే చాలా లెంతీగా ఉంది. 2018 జూన్ 5వ తేదీన భారత సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ను సమర్థిస్తూనే ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో లేని అంశం ఏది అంటున్నాడు. అంటే నీకు ఆ జడ్జిమెంట్కి సంబంధించిన అంశాలు తెలిసి ఉండాలి. ఎంత చేంజ్ అయిపోయింది చూడండి. కాబట్టి పాలిటీ పైన పాత పద్ధతిలో మనం ప్రిపేర్ అవుతే
మనకు ఈరోజు ఎగ్జామ్లో మనం స్కోర్ చేయలేము, ఈరోజు మనం పోటీ పరీక్షలో సక్సెస్ కాలేము, ఉద్యోగం సాధించలేము. ముఖ్యంగా ఇండియన్ పాలిటీ అనేటువంటి సబ్జెక్టు పైన క్వశ్చనింగ్ అనేటువంటిది రోజు రోజుకి మారుతుంది. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అప్లయింగ్ మెథడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఏదైనా ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి పూర్తి సమాచారం, కేసు యొక్క పూర్వాపరాలను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటి గురించి మనం తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ కాగలం. అందుకనే మన హరీష్ అకాడమీ సంస్థ ద్వారా ఆన్లైన్లో మీకు ఈ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అనేటువంటి వాటి గురించి తెలియజేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి కేసు యొక్క పూర్వపరాలను ఇన్డెప్త్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ అలాంటి కేసు గురించి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటినన్నిటినీ కూడా తెలియజేస్తూ ఒక విశ్లేషణాత్మకంగా ఒక్కొక్క కేసు గురించి నేను మీకు తెలియజేస్తున్నాను, ఒక్కొక్క కేసు గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నాను. సో ముందుగా అసలు మనం ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ కేసెస్గా ఏమున్నాయి, అందులో ముఖ్యమైనటువంటి కేసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం తెలియజేస్తూ ఒక్కొక్క కేసు గురించి ఒక్కొక్క సెషన్గా మనం తీసుకొని మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు బ్రీఫ్గా ఈ 18 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇక్కడ మనకు 9 ఉన్నాయి, ఇంకొక 9 ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టుగా మరో 9 కేసులు ఉన్నాయి. ఈ మొత్తం 18 కేసుల యొక్క ప్రాథమిక సమాచారం ఈ క్లాస్లో మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క కేసు యొక్క పూర్తి వివరణ అనేటువంటిది, కేసు పూర్వాపరాలు, కేసు యొక్క జడ్జిమెంట్ అంశాలు, కేసు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్ యొక్క వివరాలు అనేది పూర్తిగా తెలియజేస్తాను. ఓకే, రైట్. ఫస్ట్ వన్, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు 1950లో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి కేసు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్కి సంబంధించిన కేసు ఇది. అసలు రమేష్ థాపర్ ఎవరు, అసలు ఈ కేసు దేనిపైన వేయబడింది, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ కూడా ఇందులో మనం తెలుసుకుంటాం. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే రమేష్ థాపర్ అనేటువంటి వ్యక్తి ఒక కమ్యూనిస్టువాది. రమేష్ థాపర్ అనేటువంటి వ్యక్తి ఒక వీక్లీ జర్నల్ను నడుపుతున్నటువంటి ఒక పబ్లిషర్. బాంబే రాష్ట్రంలో క్రాస్ రోడ్స్ అనేటువంటి ఒక వీక్లీ జర్నల్ను పబ్లిషింగ్ చేస్తున్నటువంటి ఒక పబ్లిషరే రమేష్ థాపర్. వీరు ఒక కమ్యూనిస్టువాది. అయితే వీరి యొక్క పత్రికలో ప్రధానంగా క్రాస్ రోడ్స్ అనేటువంటి వీరి యొక్క పత్రికలో ప్రధానమంత్రి యొక్క విదేశాంగ విధానంపై కొన్ని ఆర్టికల్స్ రావడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ యొక్క ఫారెన్ పాలసీని విమర్శిస్తూ క్రిటిసైజ్ చేస్తూ కొన్ని ఆర్టికల్స్ అనేవి ఈ జర్నల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి జర్నల్స్, అలాంటి ఆర్టికల్స్ తమ రాష్ట్రంలో రావడం వల్ల తమ రాష్ట్రంలో కమ్యూనిస్టు మూవ్మెంట్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాస్ రోడ్స్ అనేటువంటి వీక్లీ జర్నల్ను తమ రాష్ట్రంలో ప్రచురణ కాకుండా, పబ్లిషింగ్ కాకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ 1949 ప్రకారము, మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ 1949 ప్రకారము ఈ జర్నల్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ వల్ల తమ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగవచ్చు, తమ రాష్ట్రంలో ప్రజాశాంతికి విఘాతం కలిగించవచ్చు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అనేటువంటిది ప్రేరేపించబడవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్యను రమేష్ థాపర్ సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటి అంటే, ఏంటిదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్లో భాగంగా 19 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. సో దీనిలో భాగంగా ఈ పత్రిక యొక్క ప్రచురణను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య చెల్లనేరదు, అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతున్నప్పుడు మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమని అంటదంటే, లిబర్టీ ఆఫ్ ది ప్రెస్ అనేటువంటిది రాజ్యాంగంలో చెప్పబడని ఫండమెంటల్ రైట్. అంటే పత్రికా స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాబట్టి పత్రికల ప్రచురణల పైన, పత్రికల యొక్క చలామణి పైన
ఒక ప్రభుత్వం నిషేధం విధించడము రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటదంటే, ప్రజాస్వామ్యం భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కీలకమైనది. పత్రికా స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది మనుగడ సాధించలేదు. కాబట్టి రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ అనేది ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా లిబర్టీ ఆఫ్ ద ప్రెస్ అనేటువంటిది ఉంది. అది ఒక ఫండమెంటల్ రైట్గానే భారత పౌరులు కలిగి ఉన్నారు అని చెప్పేసి పేర్కొంది. తర్వాత ఈ రకంగా పత్రికా స్వేచ్ఛ పైన పరిమితులు విధించడం, పత్రికా స్వేచ్ఛను హరించి వేయడము అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. 19 Clause 1A ఆర్టికల్ ప్రకారము అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అధికారం పౌరులకు ఉంది అని, ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక అధికారమని మరియు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి రాజ్యాంగ పూర్వ శాసనాలు అనేటువంటివి చెల్లనేరవని, అయితే ఆ రాజ్యాంగ పూర్వ శాసనం అనేది పూర్తిగా చెల్లకుండా రాజ్యాంగ పూర్వ శాసనంలో ఏ సెక్షన్ అయితే, ఏ భాగం అయితే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ సెక్షన్, ఆ భాగం చెల్లదు అని చెప్పేసి ఒక సమగ్రమైనటువంటి తీర్పు రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసులో సుప్రీంకోర్టు 6 న్యాయమూర్తుల యొక్క బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. ఓకేనా, 6 న్యాయమూర్తుల యొక్క సుప్రీంకోర్టు బెంచ్ కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పులో ప్రధానంగా పత్రికా స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో భాగమే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా లిబర్టీ ఆఫ్ ద ప్రెస్ అనేది ఉంది అని చెప్పి ఈ కేసులోనే సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఇంకా పూర్వపర వివరాలన్నీ కూడా మనం ఈ కేసులో ఒకదాని తర్వాత ఒక్కొక్క కేసు విషయంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. శ్రియా సింఘాల్ కేసులో కూడా ఇదే విషయం చెప్పారు. శ్రియా సింఘాల్ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 66A అనేటువంటిది సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వం యొక్క అధికార ప్రకటనను విమర్శిస్తూ చేసేటువంటివి చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. అదే ఐటీ చట్టం 2000 సంవత్సరంలో సెక్షన్ 66A. అంటే ప్రభుత్వం యొక్క అధికార నిర్ణయాలను, ప్రభుత్వం యొక్క అధికార ఉత్తర్వులను, ప్రభుత్వం యొక్క అధికార ప్రకటనలను సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విమర్శించడము చట్టరీత్యా నేరము అని చెప్పేటువంటి ఆ సెక్షను భారత రాజ్యాంగంలో 19 Clause 1A అనేటువంటి ఫండమెంటల్ రైట్కు విరుద్ధము. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను అది వ్యతిరేకిస్తున్నటువంటి సెక్షను, కాబట్టి ఆ సెక్షన్ చెల్లనేరదు అని చెప్తూ రోమేష్ థాపర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను శ్రేయా సింఘాల్ కేసులో మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ 66A అనే సెక్షన్ చెల్లనేరదు అని పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్క కీలకమైన కేసులు అనేక సందర్భాలలో మళ్ళీ అవి ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక రెండవది స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చంపకం దొరైరాజన్ కేసు. ఈ కేసు కూడా మీ అందరికీ ప్రధానంగా తెలుసు, కానీ ఈ కేసు యొక్క పూర్వపరాలు మనం తెలుసుకుంటాము. చంపకం దొరైరాజన్ అనేటువంటి ఒక మెడికల్ విద్యార్థిని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ చట్ట సమానత్వము, 15వ ఆర్టికల్ కుల వివక్షతను నిషేధించడము అనేది ఉంది. 14, 15వ ఆర్టికల్ను బేస్ చేసుకున్నట్లయితే, 14, 15 ఆర్టికల్స్ను బేస్ చేసుకున్నట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థల యందు, ఉన్నత విద్యా సంస్థల యందు ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించడం చట్ట సమానత్వాన్ని ఉల్లంఘించడమే. కాబట్టి రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ఈ చంపకం దొరైరాజన్, స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అర్థమవుతుంది. ఎందుకంటే మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలైన ఎస్సీ ఎస్టీలను ఇతర కులాలతో సమానంగా భావించడం కోసము వారికి విద్యా సంస్థల యందు రిజర్వేషన్ కల్పించారు. అయితే ఈ రిజర్వేషన్ అనేది కల్పించే అవకాశం తమకు ఎక్కడిది అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను వాళ్ళు బేస్ చేశారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 46th అనేటువంటి ఆర్టికల్ ఉంది, 46వ ఆర్టికల్ ఉంది. 46వ ఆర్టికల్ ప్రకారం మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యొక్క విద్యా ఆర్థిక అభివృద్ధికై ప్రభుత్వము ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు అని చెప్పేసి ఆదేశిక సూత్రాలలో ఈ ఆర్టికల్ పేర్కొంటుంది. కాబట్టి ఆదేశిక సూత్రాలను అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి 46వ ఆర్టికల్ను బేస్ చేసుకొని సామాజికంగా వెనుకబడిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క విద్యా అభివృద్ధి కోసము
ఆర్థికాభివృద్ధి కోసం వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నామని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు కానీ పిటిషనర్ కానీ ఏమంటారు అంటే 14వ ఆర్టికల్ ప్రకారము 15వ ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్ కల్పించడం చట్ట సమానత్వానికి విరుద్ధము. రిజర్వేషన్ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతగా మీరు భావించినప్పటికీ, ఆదేశిక సూత్రాల్లో భాగంగా దాన్ని భావించినప్పటికీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ ఆదేశిక సూత్రాన్ని అమలు చేయలేము. ప్రాథమిక హక్కులు అనేవి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కాబట్టి 10 మంది ప్రయోజనాల కోసం 100 మంది ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి యొక్క హక్కును అరించి వేయడం ఏ రకంగా కూడా అది రాజ్యాంగ విరుద్ధమైన చర్యనే అని చెప్పి ఇక్కడ ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు మధ్య ఉన్నటువంటి ప్రాధాన్యతను ఇక్కడ పేర్కొంటూ రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధము. ఆదేశిక సూత్రాలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ వ్యక్తి యొక్క హక్కులకు భంగం కలిగించకుండా ఆ రాజ్య విధానాలనే ఉండాలి. కానీ వ్యక్తి యొక్క హక్కుకు భంగం కలిగించేటువంటి ఏ రాజ్య విధానము కూడా రాజ్యాంగబద్ధం అనిపించుకోదు. కాబట్టి రిజర్వేషన్స్ అనేవి ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. సో దాన్ని బేస్ చేసుకొని 1951లో భారత పార్లమెంట్ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసి 15వ ఆర్టికల్కు ఒక క్లాజును తీసుకొచ్చారు. అదే 15(4) అనేటువంటి ఆర్టికల్. సో ఇలా ఒక్కొక్క సుప్రీంకోర్టు అనేటువంటి తీర్పు రాజ్యాంగ సవరణలకు దారితీసింది. కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సుప్రీంకోర్టు వివిధ కేసులలో న్యాయ సమీక్షకు గురి చేసింది. కాబట్టి ఇక్కడ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాకుండా అవి రాజ్యాంగ సవరణలకు ఎలా దారితీశాయి అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. రైట్. 3వ కేసు బేరోబారీ అనేటువంటి కేసు. బేరోబారీ కేసునే మనం యూనియన్ కేసుగా పేర్కొంటాం. ఇది 1960లో 1960లో సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క సలహా మేరకు ఇచ్చినటువంటి తీర్పుగా పేర్కొంటాం. దీన్ని అర్థమవుతుందా? 143వ ఆర్టికల్ ప్రకారము భారత రాష్ట్రపతికి రాజ్యాంగపరమైనటువంటి సమస్య తలెత్తినప్పుడు సుప్రీంకోర్టును సలహా కోరుతారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి తనకు సలహా ఇచ్చేటువంటి అధికార పరిధితో సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాను రాష్ట్రపతి పాటించవచ్చును, పాటించకపోవచ్చును. అలా బేరోబారీ అనేటువంటి ఒక ప్రాంత విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరినప్పుడు సుప్రీంకోర్టు స్పెషల్ పవర్స్తో ఉపయోగించి ఈ బేరోబారీ అనేటువంటి కేసులో తను సూచన చేయడం జరిగింది. మరి బేరోబారీ కేసు అనేటువంటి దేనికి సంబంధించింది అని అంటే చూడండి, భారతదేశంలో ఏదైనా ఒక భారత యూనియన్లో ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని విలీనం చేసుకోవాలి అంటే రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. సెకండ్ ఆర్టికల్ అనేది ఒకటి ఉంది. సెకండ్ ఆర్టికల్ ప్రకారం భారత యూనియన్లో ఏదేని ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటుకు అధికారం ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? భారత రాజ్యాంగంలో సెకండ్ ఆర్టికల్ ప్రకారము భారత యూనియన్లో ఏదైనా విదేశీ భూభాగమును ఏదైనా భారత యూనియన్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని యూనియన్లో విలీనం చేసుకోవాలి అంటే అది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. పార్లమెంటు 368 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ సవరణ ద్వారా ఆ ప్రాంతాన్ని భారత యూనియన్లో విలీనం చేయవచ్చు. ఇది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ భారత యూనియన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని విదేశాలకు వదులుకోవాలి అంటే భారత యూనియన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని వదులుకోవాలంటే రాజ్యాంగంలో స్పష్టత లేదు, రాజ్యాంగంలో పేర్కొనలేదు. అందుకే ఈ సందర్భంగా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించడంలో భాగంగా బేరోబారీ అనే ప్రాంతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే యూనియన్ నుండి ఒక ప్రాంతాన్ని వదులుకున్నప్పుడు అది పార్లమెంటుకు ఎలాంటి అధికారం ఉంటుంది? రాజ్యాంగంలో పేర్కొనలేదు కాబట్టి సుప్రీంకోర్టు సలహా కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే భారత యూనియన్ను విస్తరించే అధికారం, భారత యూనియన్లో వేరే ప్రాంతాలను చేర్చుకునే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా అయితే ఉందో సరిహద్దులను మార్చుకునే అధికారం కూడా పార్లమెంటుకు ఉంది. కాబట్టి 368 ఆర్టికల్ ప్రకారము 368వ ఆర్టికల్ ప్రకారము భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా సరిహద్దులను మార్చుకోవచ్చును. దేశ సరిహద్దులను మార్పులు చేసే అధికారము భారత పార్లమెంటుకు ఉంది. భారత యూనియన్లో ఏ ప్రాంతాన్నైనా వేరే దేశాన్ని వదులుకొని వేరే దేశంలోని ఏదైనా ప్రాంతాన్ని భారత యూనియన్లో చేర్చుకుంటూ సరిహద్దులను మార్చుకునే అధికారం
భారత పార్లమెంటుకు ఉంది 368 ఆర్టికల్ ప్రకారం అని చెప్పేసి బేరుబారి కేసులో పేర్కొంది. సో ఈ కేసు యొక్క పూర్తి పూర్వాపరాలు, అసలు బేరుబారి ప్రాంతం అనేది భారతదేశంలో ఎక్కడుంది, సో దాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది, దానికి బదులుగా ఏ ప్రాంతం భారత యూనియన్లో చేర్చుకోబడింది, ఈ విధంగా సలహా కోరినప్పుడు ఇచ్చినటువంటివి ఏమిటి, సో వాటిని ఏ విధంగా పాటించారు, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అది చేశారు, ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల వద్ద మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వన్, మరొక ఇంపార్టెంట్ కేసు ఐసీ గోలక్నాథ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అనదర్ కేస్ అని ఉంది. కరెక్టే చెప్పాలంటే ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అంటాం. 1967లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి మరొక కేసు ఇది. సో ఇదేమిటి అంటే రాజ్యాంగ సవరణ చట్టం, అంటే రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది అనేటువంటి ఒక భావన కొనసాగుతున్నప్పుడు 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే పార్లమెంటు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించుకోవచ్చు అని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ అది అపరిమితమైన అధికారం కాదు, అది అపరిమితమైన అధికారం కాదు. ఎందుకంటే రాజ్యాంగంలో వేటిని సవరించే అధికారం ఉంది, వేటిని సవరించకూడదు అనేటువంటి వివరణ పేర్కొనలేదు. కాబట్టి వివరణ అనేది పేర్కొనబడలేదు. కాబట్టి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగంలో కొన్ని భాగాలను మాత్రం సవరించే అధికారం లేదు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు. ఎందుకంటే ప్రాథమిక హక్కులను అమలు కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్పారు 35th ఆర్టికల్ ప్రకారం. కానీ ప్రాథమిక హక్కులను సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉన్నట్టుగా ఎక్కడా పేర్కొనలేదు. అంతేకాకుండా 368 ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారము అపరిమితమైన అధికారం ఉన్నట్టుగా చెప్పబడలేదు. ఇక ముఖ్యంగా ప్రాథమిక హక్కులను పరిరక్షించే అధికారం 32 ఆర్టికల్ ప్రకారం, ప్రాథమిక హక్కులను కాపాడే అధికారం 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంది, న్యాయ వ్యవస్థలకు ఉంది. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగ సవరణకు గురి కానటువంటి భాగం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు. అలాంటి చట్టాలు చెల్లనేరవు. రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులను సవరిస్తూ పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణ చట్టం చెల్లనేరదు. వాటిని న్యాయ సమీక్ష చేసే అధికారము న్యాయ వ్యవస్థకు ఉంది. రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది అని చెప్తూ 13(3) అనేటువంటి ఆర్టికల్ను విస్తృతపరుస్తూ 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారంపై పరిమితులను తెలియజేసిన కేసే ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకే, ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ అధికారంపై కొన్ని పరిమితులను తెలియజేసింది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పింది. అంతేకాకుండా రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తాయి అని చెప్పేసి ఈ రెండు ఆర్టికల్స్ను 368 ఆర్టికల్ 13(3) అనేటువంటి ఆర్టికల్ను పూర్తిగా వాటి యొక్క అర్థాన్ని ఇన్డెప్త్గా వివరించడం జరిగింది. ఇక అందరికీ తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి కేసు కేశవనంద భారతి కేసు. సో ఇక్కడ కూడా అసలు కేశవనంద భారతి ఎవరు, ఇది ఎందుకు సుప్రీంకోర్టు వద్దకు కేసుగా నమోదైంది, అసలు ఇక్కడ కేశవనంద భారతి ఏం కోల్పోయాడు, మరి ఈ కేసులో కేశవనంద భారతి విజయం సాధించాడా లేదా, కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు కేశవనంద భారతికి సంతృప్తి కలిగించిందా, కేశవనంద భారతి తను కోల్పోయినటువంటి హక్కులను తను పొందాడా, ఇవన్నీ కూడా ఇందులో మనం పూర్తిగా తెలుసుకుంటాం. కానీ వాస్తవానికి ఈ కేసులో కేశవనంద భారతి సంతృప్తి చెందలేదు. కేశవనంద భారతి తను కోల్పోయినటువంటి ఆస్తులను తిరిగి పొందలేదు. కానీ ఈ కేసు మాత్రం ఎన్నో కేసులకు మార్గదర్శకంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేటువంటి ఒక కొత్త భావనకు రూపకల్పన చేసినటువంటి కేసుగా, మరియు ప్రభుత్వం యొక్క చర్యలపైన, ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక చర్యలపైన, పార్లమెంటు యొక్క చట్ట సవరణలపైన అనేకమైనటువంటి ఆంక్షలు విధించడానికి సుప్రీంకోర్టుకు న్యాయ వ్యవస్థకు అధికారం కల్పించినటువంటి కీలకమైన జడ్జిమెంటు కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో ఇదంతా మనకు తెలుసు. ఇక్కడ ఏమని చెప్పారు అంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ కొట్టివేసి
ఇప్పుడు ఇక్కడ ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పును పునః సమీక్ష చేసుకుంటూ ఇక్కడ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, ప్రాథమిక హక్కుల భాగమే కాదు రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమని, అయితే రాజ్యాంగాన్ని ఎలానైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకుండా సవరణ ఉండాలి, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా చేసే రాజ్యాంగ సవరణ ఏదైనా కూడా న్యాయ సమీక్షకు గురవుతుంది అని చెప్పేసి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కేసే కేశవనంద భారతి కేసు. కేశవనంద భారతి, స్టేట్ ఆఫ్ కేరళ, 1973లో ఏప్రిల్ 24న ఈ జడ్జిమెంట్ అనేది వచ్చింది. చాలా కీలకమైనటువంటి జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి పూర్వాపరాలు, ఈ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి అంశాలు, జడ్జిమెంట్ ఇచ్చినటువంటి బెంచ్, అందులో ఉన్నటువంటి న్యాయమూర్తులు, వాటి అందరి గురించి మనం ఇందులో తెలుసుకుంటాము. తర్వాత మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978, 1978 సంవత్సరంలో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు మరొక కీలకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే ఇక్కడ 14, 19, 21 ఆర్టికల్స్ అనేటువంటివి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని, 21వ ఆర్టికల్ ప్రకారము చట్టబద్ధంగా చేసేటువంటి ఏ చర్య అయినా కూడా ఇతర హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలని, అదేవిధంగా భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది దేశంలో సంచరించే స్వేచ్ఛ అనేది వాటికి హద్దులు లేవని, సో భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు భారతదేశంలోనే కాకుండా భారతదేశ వెలుపల కూడా కలిగి ఉంటాడని, భారతదేశం వెలుపల కూడా భారత పౌరుడి యొక్క హక్కులకు న్యాయస్థానం రక్షణ కల్పించగలదని ఇవన్నీ కూడా తీర్పునిచ్చారు. తీర్పునిస్తూ 21వ ఆర్టికల్ అనేటువంటి జీవించే హక్కులో అనేక హక్కులు అంతర్భాగమని, 21వ ఆర్టికల్ అయిన జీవించే హక్కుకు విస్తృతమైనటువంటి పరిధిని తెలియజేసినటువంటి కీలకమైన కేసే మేనకా గాంధీ కేసు. సో ఈ మేనకా గాంధీ కేసు ఏంటి, అసలు మేనకా గాంధీ ఎవరు, ఆమె ఎందుకు పిటిషన్ వేసింది, అసలు ప్రభుత్వం చేసిన చర్య ఏమిటి, చివరికి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, వీటి గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. తర్వాత మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రాజ్యాంగ సవరణ అధికారం అనేది, రాజ్యాంగ సవరణ పద్ధతి అనేటువంటిది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలలో ఏవి ప్రాధాన్యత కలిగి ఉన్నాయంటే ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాల మధ్య సమన్వయం అనేదే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం అని ఇక్కడ కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి మరొక కేసే ఈ మినర్వా మిల్స్ అనేటువంటి కేసు. ఓకేనా, మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వలన ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇక రాజ్యాంగ సవరణ చట్టాలు చేయాలి అనేటువంటి ఒక చర్యను కొంతవరకు తగ్గించుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కేశవనంద భారతి కేసులో రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్షకు గురవుతుంది అని చెప్పిన తర్వాత ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ప్రభావితం చేస్తూ సుప్రీంకోర్టు యొక్క అధికారాలపైన పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉందని, పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావని, రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ విధంగా ఉండాలనేది పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం అని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ప్రభావితం చేస్తూ రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చారు. దీన్ని మినర్వా మిల్స్ కేసులో 1980లో సవాలు చేస్తే మినర్వా మిల్స్ కేసులో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఏవైతే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా అంశాలు చేర్చబడ్డాయో అవన్నీ చెల్లనేరవు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఓకేనా, రైట్. తర్వాత మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం అనే కేసు 1985. సో ఇది ముస్లిం మహిళల హక్కులకు సంబంధించినటువంటి కేసు. ఓకేనా, అంటే ఒక విడాకులు పొందిన తర్వాత ముస్లిం మహిళకు తన భర్త నుండి భరణం పొందే హక్కు ఉంది అని చెప్తూ, సో 21వ ఆర్టికల్లో భాగంగా జీవించే హక్కు అనేటువంటిది దేశంలో ప్రతి పౌరులు కూడా సమానంగా కలిగి ఉన్నారనేది, మహిళలకు భరణం పొందే హక్కు అనేది వారి యొక్క జీవించే హక్కులో భాగమని, సో కాబట్టి ఇక్కడ విడాకుల అనంతరం మెయింటెనెన్స్ కింద భర్త నుండి భరణం పొందొచ్చు, అది ముస్లిం మహిళలకు కూడా సమానంగా హక్కు ఉంటుందని, దానిపై ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. అయితే సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ప్రభావితం చేస్తూ
సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పూర్తిగా అమల్లోనికి రాకుండా 1986 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటు బ్యాంకింగ్తో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వలన అహ్మద్ ఖాన్ వర్సెస్ షాహబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయింది, ప్రభావితం లేకుండా పోయింది. అర్థమవుతుందా? తర్వాత డీసీ వాధ్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసు 1986కు సంబంధించిన కేసు. ఈ కేసులో ఆర్డినెన్స్ గురించి చెప్పారు. ఆర్డినెన్స్ అంటే సో రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ జారీ చేసే ఆర్డినెన్స్కు ఎలాంటి అధికారం ఉంటుంది? ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్ను పార్లమెంటు ఆమోదించే సందర్భం లేనప్పుడు, ఆమోదించే పరిస్థితి లేనప్పుడు ఆర్డినెన్స్ కాలపరిమితిని పొడిగిస్తూ మరొక ఆర్డినెన్స్ను జారీ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అవుతుందని, ఆర్డినెన్స్ యొక్క అధికార పరిధి ఏ రకంగా ఉంటుందని, ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనేది ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది ఆర్డినెన్స్ సంబంధించినటువంటి కేసు. మరి డీసీ వాధ్వా ఎవరు? ఏ ఆర్డినెన్స్ పైన ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది? సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి ఆర్డినెన్స్ చర్య ఏమిటి? ఇవన్నీ కూడా ఈ కేసులో మనం తెలుసుకుంటాము. మరొక కీలకమైన కేసు ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1992. చాలా కీలకమైనటువంటి కేసు, ల్యాండ్మార్క్ జడ్జిమెంట్గా చెప్పొచ్చు దీన్ని కూడా. ఇందిరా సాహిని కేసులో ఏంటిదయ్యా అంటే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ నమోదైన కేసు. ఈ కేసునే మండల్ కేసుగా పేర్కొంటారు. సో ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల యందు రిజర్వేషన్ కల్పించవచ్చును, ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పించవచ్చును అని నిబంధనలు ఉన్నాయి. కానీ ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రత్యేకంగా లేదు. కావున ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పిస్తూ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ విపి సింగ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, తదుపరి పివి నరసింహారావు జారీ చేసినటువంటి ఉత్తర్వులను ఈ కేసు ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమేనని, ఓబీసీలకు 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పించడం కూడా రాజ్యాంగబద్ధమేనని, అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు మాత్రం వారి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండాలనేది, ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాల యందు అనేది ప్రభుత్వం యొక్క ఇష్టం పైన ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల యొక్క డాటాను బట్టి ప్రభుత్వము ఓబీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించవచ్చునని, మొత్తానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కల్పించే రిజర్వేషన్ 50%ను అధిగమించకుండా ఉండాలని ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. సో మండల్ కేసుగా దీన్ని పేర్కొంటారు. ఎందుకంటే మండల్ కమిషన్ ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు 27% రిజర్వేషన్ కల్పించాలి అని ఇచ్చినటువంటి ఆ సిఫార్సులను విపి సింగ్ ప్రభుత్వం అమల్లోనికి తీసుకొస్తూ ఒక ఉత్తర్వు జారీ చేయడమే ఈ ఇందిరా సాహ్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఇందిరా సాహ్ని కేసు అంటాం, లేదా మండల్ కేసు అంటాం. అసలు ఇందిరా సాహ్ని ఎవరు? ఈ మండల్ కేసులో ఏమని సిఫార్సులు ఉన్నాయి? మరి విపి సింగ్ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసింది? పివి నరసింహారావు ప్రభుత్వం ఇంకే వర్గానికి రిజర్వేషన్ కల్పించవచ్చు అని ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనల్గా ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క పూర్తి సమాచారం ఏంది? సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఎలాంటి అంశాలు అనేటువంటి అమల్లోనికి వచ్చాయి? తదుపరి ఎలాంటి ఏ కేసులలో ఈ కేసులో ఇచ్చినటువంటి తీర్పునే సుప్రీంకోర్టు ప్రస్తావించుకుంటూ వచ్చింది? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది ఇందిరా సాహ్ని కేసు. దీన్నే మండల్ కేసు అంటాం. ఇది ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పించడము మరియు వారికి 27% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే అని చెప్తూ తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్స్ 50% మించకుండా ఉండాలి అని చెప్పిన కేసే ఇందిరా సాహ్ని కేసు. దెన్ మరొక ఇంపార్టెంట్ కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రధానంగా దేనిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు అంటే 356 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని సవాలు చేశారు. భారతదేశం ఒక సమాఖ్య దేశమని, ఆ సమాఖ్య వ్యవస్థ అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని,
భారతదేశం సమాఖ్య దేశమని రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏ ఆర్టికల్ వద్ద పేర్కొనకపోయినప్పటికీ రాజ్యాంగంలో అధికారాల విభజనతో పాటుగా అనేక ఆర్టికల్స్ మన సమాఖ్య వ్యవస్థను తెలియజేస్తున్నాయని, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, ఈ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని, కాబట్టి రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఉన్నప్పటికీ అది భారత సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉండకూడదని, అలా భారత సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉంటే ఆ రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని సమీక్ష చేసే అధికారం, న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందని, అలాంటి రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటన అనేది చెల్లదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో సమాఖ్య లౌకిక భావాలు అనేవి, సమాఖ్య లౌకికత్వం అనేవి మన రాజ్యాంగ మౌలిక అంశాలు అని ఈ కేసులో పేర్కొంది. అంటే 1950 నుంచి 1994 వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అకారణంగా రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన అనే 356వ ఆర్టికల్ను మిస్యూజ్ చేశారు. అలాంటి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టులో కేసులు నమోదయ్యాయి. వాటినన్నింటినీ కూడా 1994లో ఒకే కేసుగా టేకప్ చేసి ఒక సమగ్రమైన తీర్పునిస్తూ రాష్ట్రపతి పాలన విధించడానికి మార్గదర్శకాలను సుప్రీంకోర్టు చెప్పింది. 356 ఆర్టికల్ వద్ద ఏ కారణాల చేత రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారనేది లేదండి. రాజ్యాంగ సంక్షోభం అని చెప్పేసి అన్నారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారన్నారు. కానీ రాజ్యాంగ సంక్షోభం అంటే ఏంటో వివరణ లేదు. ఆ వివరణను ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత 356 ఆర్టికల్ అనేది మిస్యూజ్ కావడం అనేది తగ్గింది. అంతేకాకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సందర్భం ఏర్పడినప్పుడు ఎలాంటి పరిస్థితులు అనేవి, ఎలాంటి పద్ధతులు అనేవి పాటించాలి, శాసనసభ రద్దు చేయడమా రద్దు చేయకపోవడమా, శాసనసభను ఎంతకాలం సుప్తచేతనావస్థలో పెట్టాలి, ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ యొక్క పాత్ర ఏంటి, అలా కీలకమైనటువంటి అంశాలు ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది చెప్పింది. ఓకేనా, రైట్. తర్వాత విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 కేసు. విశాఖ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురి కావడం అనేటువంటిది, పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురి కావడం అనేటువంటిది వారి గౌరవాన్ని, వారి యొక్క హక్కులను హరించి వేసినట్టే అని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు పని ప్రదేశాలలో మహిళల యొక్క హక్కుల కోసము, పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా అనేక మార్గదర్శకాలను ప్రభుత్వాలకు సూచన చేసింది. ఇది కార్యనిర్వాహక మరియు శాసన నిర్వాహక యొక్క బాధ్యతలను, పని ప్రదేశాలలో మహిళల పట్ల కార్యనిర్వాహక శాసన నిర్మాణ శాఖ యొక్క బాధ్యతలను సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును బేస్ చేసుకొని 2013 సంవత్సరంలో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇది మహిళల యొక్క పని ప్రదేశాలలో మహిళల యొక్క హక్కుల గురించి, మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా కాపాడేటువంటి రక్షణల గురించి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అయితే విశాఖ సంస్థ అనేటువంటిది ఎందుకు సుప్రీంకోర్టును, రాజస్థాన్ ప్రభుత్వంపై ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది, అసలు రాజస్థాన్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఈ కేసులో పూర్వపరాలు అనేవి తెలుసుకుంటాం. మొత్తం ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేటువంటి అంశాలు మనం వివరించుకుంటాము. తర్వాత 3 జడ్జెస్ కేసు 1981, 1993, 1998. యాక్చువల్గా ఈరోజు మనకి ఇది 4th జడ్జెస్ కేసుగా కూడా ఉంది. అదేమిటంటే 2015లో. సో ప్రస్తుతము 4 జడ్జెస్ కేసు అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. 1981 ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 కేసులో సుప్రీంకోర్టుల యొక్క నియామకంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామక విషయంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్నటువంటి అధికార పరిధి ఎంతవరకు ఉంది అనే విషయంలో ఈ 1981లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అర్థమవుతుందా? 3 జడ్జెస్ కేసు అని అంటాం. దీన్ని ఇప్పుడు మనం 4th జడ్జెస్ కేసుగా మనం చెప్తాం. ఎందుకంటే మొత్తం జడ్జెస్ కేసు అనేవి 4గా ఉన్నాయి. 2015లో లేటెస్ట్గా మనకు జరిగినటువంటిది 4th జడ్జెస్ కేసు. ఫస్ట్ జడ్జెస్ కేసు అనేది 1981 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో ఈ కేసులు అనేవి నమోదైనాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంది. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కన్సర్న్ అవ్వాలి అని ఉంది, సంప్రదించాలని ఉంది. ఆ సంప్రదించడం అంటే అనుమతి పొందడమా లేదా సలహా తీసుకోవడమా అనేటువంటి ఒక సందిగ్ధత ఏర్పడినప్పుడు
ఇది సుప్రీంకోర్టులో ఈ కేసు నమోదైంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మరి ప్రధానమంత్రిని సంప్రదించడము అంటే సలహా మాత్రమే, అనుమతి కాదు అని చెప్పి మొదటి జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు చెప్తుంది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 కేసును మొదటి జడ్జెస్ కేసు అంటారు. ఈ మొదటి జడ్జెస్ కేసులో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి సుప్రీంకోర్టు నియామూర్తులు నియమిస్తారు. అయితే ఇక్కడ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అంటే సలహా తీసుకోవడమే, అంతేగాని ప్రధాన న్యాయమూర్తి యొక్క సమ్మతి కాదు, ప్రధాన న్యాయమూర్తి యొక్క అనుమతి కాదు అని చెప్పేసి అన్నారు. తర్వాత సెకండ్ జడ్జెస్ కేసు 1993. ఓకేనా, సెకండ్ జడ్జెస్ కేసు అంటే ఏమిటయ్యా ఇది ఈ సెకండ్ జడ్జెస్ కేసు అనేది ఎందుకు నమోదైందంటే చూడండి, అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993 కేసు అన్నట్టు. యాక్చువల్గా ఆ కేసు యొక్క పూర్తి పేరు ఏమిటంటే అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993 కేసు అనేది సుప్రీంకోర్టులో నమోదైన మరొక కేసు, సుప్రీంకోర్టులో దాఖలైన మరొక కేసు. ఈ కేసునే సెకండ్ జడ్జెస్ కేసు అంటారు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించాలి అనేటువంటి వాక్యంలో సంప్రదించడం అంటే సమ్మతి, సలహా కాదు అని చెప్తూ కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థకు అంకురార్పణ చేసినటువంటి కేసు ఈ సెకండ్ జడ్జెస్ కేసు. తర్వాత థర్డ్ జడ్జెస్ కేసు 1998. ఇది సుప్రీంకోర్టు ఇది రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరినటువంటి కేసుగా చెప్తారు. సుప్రీంకోర్టు తమ సలహా అధికార పరిధిని ఉపయోగించి రాష్ట్రపతికి తెలియజేసిన కేసుగా చెప్తారు. కాబట్టి ఇది సలహాపూర్వకమైనటువంటి కేసు. థర్డ్ జడ్జెస్ కేసు 1998లో ఏమిటంటే కొలీజియం అనేటువంటిది రాజ్యాంగబద్ధమా కాదా అనేది రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరారు. కొలీజియం అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది. మరి కొలీజియం ద్వారా న్యాయమూర్తుల నియామకం రాజ్యాంగబద్ధమేనా? కొలీజియం అనేది రాజ్యాంగంలో లేని పదం. మరి కొలీజియం అనేది రాజ్యాంగబద్ధం ఎలా అవుతుంది? దానిపై వివరణ ఇవ్వాలి, సలహా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇది సలహాపూర్వకమైనటువంటి కేసు. థర్డ్ జడ్జెస్ కేసు 1998. ఈ కేసులో సుప్రీంకోర్టు కొలీజియం అనేది రాజ్యాంగబద్ధమే, కొలీజియంకు చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించాలని ఉంది. కాబట్టి కొలీజియంకు చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి కొలీజియం రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి తీర్పునిచ్చారు. తర్వాత కొంతకాలానికి అసలు కొలీజియం వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏంటిదంటే న్యాయమూర్తులను నియమించుకునే అధికారం న్యాయ వ్యవస్థకే ఉండడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి చర్యలను న్యాయస్థానం ప్రతి విషయాన్ని అడ్డుకుంటూ వెళ్తుంది. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా మారుతుంది. న్యాయ వ్యవస్థను తమ చేతిలో పెట్టుకోవాలన్నా న్యాయమూర్తుల నియామక విషయంలో తమకు జోక్యం ఉండాలి. న్యాయ వ్యవస్థ క్రియాశీలతను అడ్డుకోవాలి. లేకపోతే ప్రభుత్వం చేసే ప్రతి చర్యను కూడా న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేస్తూ ఉంటే అప్పుడు ప్రభుత్వానికి చాలా వరకు ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తర్వాత బీజేపీ ప్రభుత్వాలు ఈ రెండూ కూడా కొలీజియం వ్యవస్థను తీసేసి వాటి స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమే 99వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చేయబడింది. ఇది 2015 సంవత్సరంలో అమల్లోనికి వచ్చింది. అయితే కొలీజియంను రద్దు చేసి కొలీజియం స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ నియమించడం సరి అనేది కాదు అని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ ఈ కొలీజియంను తొలగిస్తూ 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దాన్నే మనం ఫోర్త్ జడ్జెస్ కేసు అంటున్నాం. దాని యొక్క పూర్తి పేరే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015. ఈ 2015 అయినటువంటి ఫోర్త్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమని అంటే జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధము, 99వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము. కాబట్టి కొలీజియంను రద్దు చేసి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ద్వారా న్యాయమూర్తులను నియమించడము న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలుగుతుంది. కాబట్టి 99వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదు, కొలీజియమే కొనసాగుతుంది అని ఫోర్త్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మనకు 2017లో జరిగినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగారు. ఏమడిగారంటే ఫోర్త్ జడ్జెస్ కేసులో కేహార్ ధర్మాసనంలో, ఓకేనా, జేఎస్ కేహార్ అనేటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఫోర్త్ జడ్జెస్ కేసులో తీర్పునిచ్చారు.
ఆ తీర్పులో 99వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది చెల్లనేరదు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ అనేది చెల్లనేరదు, కొలీజియంనే సమర్థిస్తూ తీర్పునిచ్చారు. కానీ కొలీజియం యొక్క వ్యవస్థ కరెక్ట్ కాదని, జాతీయ న్యాయ నియామకాల కమిషనే కరెక్ట్ అని ఒకే ఒక న్యాయమూర్తి అందులో జడ్జిమెంట్ ఇచ్చారు. 5గురు న్యాయమూర్తుల యొక్క జేఎస్కేఆర్ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒకే ఒక న్యాయమూర్తి కొలీజియం కరెక్ట్ కాదు, జాతీయ న్యాయ నియామకాల కమిషనే సరి అయినది, 99వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాజ్యాంగబద్ధమే అని చెప్పి ఒక్క న్యాయమూర్తి తీర్పు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో వారే జాస్తి చెలమేశ్వర్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఈ క్రింది వాటిలో ఏ కేసులో ఈ విధంగా చెప్పింది, లేకుంటే ఈ క్రింది వాటిలో ఏ కేసులో ఈ విధంగా పేర్కొంది అని చెప్పేసి మనకు అడిగేవారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఈ జడ్జిమెంట్ ఆల్రెడీ ఏ కేసులో ఏ జడ్జిమెంట్ అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. అడిగి ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఎవరు ఈ విధంగా ఇచ్చారు అని చెప్పి వారు ఎవరు అని చెప్పేసి అడగడం అనేది ఇక్కడ కొత్త ట్రెండ్. ఓకేనా? సో ఇంకా కొత్త ట్రెండ్ ఏంటంటే, లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ఇచ్చిన జడ్జిమెంట్లో లేని అంశం ఏంటి, ఇచ్చిన జడ్జిమెంట్లోని అంశాలు ఏమిటి, ఈ రకంగా అడుగుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క ఈ జడ్జిమెంట్స్ గురించి పూర్తి పూర్వాపరాలు మనకు తెలుసుకొని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006. ఇది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్ యందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం అనే దానిపైన ఈ కేసు అనేటువంటిది నమోదైంది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల యందు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమే. అయితే సీనియారిటీ అనేటువంటి విషయంలో ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను మళ్ళీ సవాలు చేస్తూ అనేక రీపిటిషన్స్ నమోదైనాయి. ఆ రీపిటిషన్స్ అన్నిటినీ కూడా 2018లో కేసుగా పేర్కొంటూ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ ఫైనల్ జడ్జిమెంట్లో ఏమని చెప్పారు అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగపరమైన హక్కుయే, కానీ ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించేది అధికారం ప్రభుత్వానికి ఉంది, కానీ అది రాజ్యాంగపరమైన హక్కు కాదు. ఎందుకంటే సీనియారిటీ మినహాయింపు ఇవ్వడము మినహాయింపు ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది, కానీ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించట్లేదని ఎవరూ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన సవాల్ చేసే వీలు లేదు అని చెప్పేసి ఎం నాగరాజు కేసులో ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూనే మరొక కొత్త విధానంలో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారండి, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగపరమైన హక్కు, కానీ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగపరమైన హక్కు కాదు. ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించవచ్చును, కానీ అది ప్రభుత్వం యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది, అంతేకాని అది రాజ్యాంగపరమైన హక్కుగా ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం కలిగి లేరు అని చెప్పి తీర్పునిచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన మరికొంత కాలానికి ఏకంగా అసలు ప్రభుత్వ ఉద్యోగాల యందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే హక్కుయే రాజ్యాంగపరమైన హక్కు కాదు అని ఒక సంచలనాత్మకమైన తీర్పు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ విషయంలో ఇవ్వడం జరిగింది, ఒక ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు ఈ ఎం నాగరాజు కేసులో భాగంగానే మనం చెప్పుకుంటాం. మొత్తానికి ఎం నాగరాజు కేసు అనేది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్కి సంబంధించిన కేసు. అప్పుడు ఈ నాగరాజు ఎవరు, అసలు ఈ ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించాలి అనే ఏ నిబంధన చేర్చబడింది, అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, దాని ఉత్తర్వులు ఎప్పుడు అమల్లోనికి రాకుండా కేసు వేయబడింది, చివరికి ఎం నాగరాజు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఆ ఉత్తర్వులు అమల్లోనికి వచ్చాయా, వస్తే ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి, ఇవన్నీ కూడా దీని తర్వాత వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ దీనికి సంబంధించినటువంటి వివిధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కూడా మనకు దీనికి అనుబంధంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 అనేటువంటి కేసు మనం చెప్పుకున్నాం. ఐటీ చట్టం 2000లో సెక్షన్ 66A అనేటువంటిది చెల్లనేరదు అని చెప్పి 19 క్లాస్ 1A విరుద్ధమైనటువంటి ఈ సెక్షన్ చెల్లనేరు అని భావ ప్రకటనా స్వేచ్ఛ వాక్కు స్వేచ్ఛలో అంతర్భాగంగా
పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం కలిగి ఉంటారని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు రాజ్యాంగపరమైన హక్కు అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు అనేది ఉంటుందని, అప్పుడే అది ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని, కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపాలకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి ఇలాంటి సెక్షన్స్ చెల్లనేరవు అని చెప్పి తీర్పునిచ్చారు. అయితే ఇక్కడ శ్రియా సింఘాల్ ఎవరు? అసలు ఈ ఐటీ చట్టంలో సెక్షన్ 66A వల్ల ఎవరు నష్టపోయారు, ఎవరి వల్ల ఈ కేసు అనేది శ్రియా సింఘాల్ సుప్రీంకోర్టులో వేసింది, ఫైనల్గా ఈ జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మాసనం ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. తర్వాత షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 కేసు. సో షైరా బానో అనేటువంటిది ఈ ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి కేసు ఇది. ఓకేనా, తలాకీ బిద్దత్ అని చెప్పేసి ట్రిపుల్ తలాక్, ముమ్మారు తలాక్ అని చెప్పేసి విడాకులు అనేటువంటివి మహిళల యొక్క హక్కులను, చట్ట సమానత్వాన్ని, రాజ్యాంగంలోని చట్ట సమానత్వాన్ని విరుద్ధంగా ఉన్నాయని, మహిళల యొక్క హక్కులను అరించివేసే విధంగా ఉన్నాయని, సో ఇవి రాజ్యాంగ పూర్తి విరుద్ధమని, సో ట్రిపుల్ తలాక్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, దీనిపై ప్రభుత్వం తగిన చట్టం తీసుకురావాలి అని షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఇక్కడ షైరా బానో ఎవరు, అసలు ఈ కేసులు నమోదు కావడానికి కారణం ఏంటి, అంతకుముందు ఇదే అంశంపైన ఎలాంటి కేసులు నమోదైనాయి, మరి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ధర్మాసనంలో జడ్జెస్ ఎవరు, ఈ జడ్జిమెంట్లోని అంశాలు ఏమిటి, వీటి యొక్క పూర్తి వివరణ, దాని తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ప్రభుత్వం చేయాలి అనుకున్నటువంటి చట్టాలు ఏమిటి, ఆ చట్టాలు ఎంతవరకు పూర్తి అయ్యాయి అనేటువంటిది పూర్తిగా ఇక్కడ తెలుసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వన్, కే పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. సో దీన్ని మనం ఆధార్ కార్డు కేసు అని చెప్పేసి అంటాము. వ్యక్తి గోప్యత హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అని, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి 21 ఆర్టికల్లో భాగము అని చెప్పేసి ఆధార్ కార్డు ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, ప్రైవేట్ సంస్థలకు స్వాధీనం ప్రైవేట్ సంస్థలు వాటిని వ్యక్తికి సంబంధం లేకుండా, వ్యక్తి యొక్క ఇష్టత లేకుండా పొందడం అనేటువంటిది రాజ్యాంగ ప్రకారం వ్యక్తికి కల్పించినటువంటి హక్కులను అరించివేయడమే వ్యక్తి గోప్యతా హక్కు, జీవించే హక్కులో భాగము అని చెప్పి ఈ కేసులో తీర్పునిచ్చారు. ఇక్కడ కేఎస్ పుట్టుస్వామి ఎవరు, ఈ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఏ కేసులను పునఃసమీక్ష చేసుకుంది, ఎంపీ శర్మ కేసు అంటే ఏంటి, కరగ్ సింగ్ కేసు అంటే ఏంటి, ఆ కేసులో ఏం చెప్పింది, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫైనల్గా ఈ జడ్జిమెంట్ తర్వాత ఎలాంటి చట్టం ప్రభుత్వం చేసింది, ఇప్పుడు వ్యక్తి గోప్యతా హక్కుకు సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఈ కేసులో తెలుసుకుంటాం. ఇక చివరిది నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. ఇది స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి కేసు. అంటే ఐపీసీ చట్టంలో 377 అనేటువంటి సెక్షన్, ఐపీసీ చట్టంలో 377 సెక్షన్ అనేటువంటిది స్వలింగ సంపర్కం అనేది చట్టరీత్యా నేరంగా చెప్పబడుతున్నటువంటి చట్టం. ఇది చట్టరీత్యా నేరంగా చెప్పబడుతున్నటువంటి సెక్షన్. అయితే ఈ సెక్షన్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఈ సెక్షన్ అనేది చెల్లనేరదు అని చెప్పేసి తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు పైన మళ్ళీ అనేక పిటిషన్లు నమోదైనాయి. ఇంకా దీనిపైన ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది మాత్రం రావాల్సి ఉంది. ఓకే, సో ఇక ఈ కేసులతో పాటుగా 2018 నుంచి 2020 వరకు లేటెస్ట్ సుప్రీంకోర్టు కేసెస్ గురించి కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా, 2018 నుంచి 2020 వరకు సుప్రీంకోర్టు యొక్క కీలకమైన జడ్జిమెంట్స్ గురించి కూడా మనం చాలా కేసెస్ గురించి మనం తెలుసుకుంటాం. సో మొత్తానికి 18 మైలురాయిగా చెప్పబడేటువంటి సుప్రీంకోర్టు తీర్పులతో పాటు 2018 నుంచి 2020 వరకు లేటెస్ట్ సుప్రీంకోర్టు కేసెస్, వాటిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అనేటువంటిది, వాటి యొక్క పూర్తి పూర్వపరాలు అనేటువంటిది తెలుసుకుంటాం. సో ఈ మాదిరిగా మనం చదివితే సివిల్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఎస్ఐ లాంటి ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన హరీష్ అకాడమీ ద్వారా ఈ కీలకమైనటువంటి కేసులను మీకు అందించాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి క్లాస్ అనేది ఒక్కొక్క సుప్రీంకోర్టు కేసు గురించి అనేటువంటిది వస్తుంది. అలా మొత్తం 18 సుప్రీంకోర్టు కీలకమైన జడ్జిమెంట్ల గురించి మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.